బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి గురించి గతంలో తాను శ్రీలంక పార్లమెంటులో ప్రస్తావించినట్టు ఈ సందర్భంగా సదాశివన్ కేటీఆర్ కు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న విగ్రహ ధ్వంసాల గురించి మాట్లాడారు. ప్రతి సోదరికి కేటీఆర్ గారు తెలంగాణలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసల గురించి మాట్లాడారు. మా సోదరిమణి కవిత గారు ఈ రాఖీ పౌర్ణమి పండుగ రోజు మాతో లేకపోవడం బాధాకరం. 155 రోజులుగా ఏదైతే కవిత గారు వేదన అనుభవిస్తున్నారో దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉన్నది. రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. సెక్రటరియట్లో భూ వ్యవహార అంశాల బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ప్రభుత్వ